హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఎస్ఈఓ అంటే ఏంటి, ఎస్ఈఓ టైప్స్ ఏంటి చూద్దాం. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీని యొక్క డెఫినేషన్ చూద్దామండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రాసెస్. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వెబ్సైట్ ట్రాఫిక్. ఈ క్వాంటిటీ ఆఫ్ వెబ్సైట్ ట్రాఫిక్ ని మనం బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కడికి బిల్డ్ చేయాలంటే టు అవర్ వెబ్సైట్, మన వెబ్సైట్ కి బిల్డ్ చేయాలి. ఎక్కడి నుంచి బిల్డ్ చేయాలంటే సెర్చ్ ఇంజిన్స్ నుంచి బిల్డ్ చేయాలి. అంటే సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, బింగ్, యాహూ, బైడు, డక్డగో, యాండెక్స్, ఆస్క్, ఏవైల్. సో మెనీ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ దేర్. అయితే ఈ సెర్చ్ ఇంజిన్స్ నుంచి మన యొక్క వెబ్సైట్ కి ట్రాఫిక్ బిల్డ్ చేసే ప్రాసెస్ నే ఏమంటారంటే ఎస్ఈఓ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మనకి ఏముంటాయంటే లిస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం ఈ గూగుల్కి వెళ్తే ఇక్కడ ఎస్ఈఓ నేను సెర్చ్ చేశాను. ఎస్ఈఓని సెర్చ్ చేసినప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? దగ్గర దగ్గర 128 వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ చేస్తుందంటే ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఫస్ట్ పేజ్ లో ఎస్ఈఓ రిజల్ట్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఆ 5 వచ్చేసి యాడ్ అనమాట. ఈచ్ అండ్ ఎవరి పేజ్కి ఏంటి 10 రిజల్ట్స్ మాత్రమే ఉంటుంది. అట్లా కాదు, 20 రిజల్ట్స్ కావాలంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటుంది, ఇక్కడ మీరు మార్చుకుంటే సరిపోతుంది. లేదా ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్లిక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎన్ని రిజల్ట్స్ కనపడాలనేది మనం చూసుకోవచ్చు. ఓకే అండి. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ కి, దిస్ ఇస్ ఎగ్జాంపుల్, ఇది మన వెబ్సైట్ అనుకున్నాం, developers.google.com. ఇక్కడ ఈ గూగుల్ ఏం చేస్తుంది, ఈ google.com లోపల ఇంకో అనదర్ వెబ్సైట్ ఉంది చూడండి, ఇది developers.google.com. ఇది గూగుల్ వాళ్ళది. అట్లా కాకుండా మీరు ఇక్కడికి వెళ్తే సెర్చ్ ఇంజిన్ ల్యాండ్ అనేది ఉంది, సెర్చ్ ఇంజిన్ ల్యాండ్.com. యూజర్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ google.comకి వచ్చి తర్వాత ఏం చేస్తున్నాడు, సెర్చ్ ఇంజిన్ ల్యాండ్ అనే .com అనే దాని మీద క్లిక్ చేస్తున్నాడు. అంటే ఏంటి, ఇది సెకండ్ పొజిషన్ ఉంది కాబట్టి క్లిక్ చేసినప్పుడు ట్రాఫిక్ అనేది ఈ వెబ్సైట్ కి బిల్డ్ అవుతుంది. ఇట్లా గూగుల్ అనేది ఏంటి, సెర్చ్ ఇంజిన్. గూగుల్ నుంచి మన వెబ్సైట్ కి ట్రాఫిక్ బిల్డ్ అయ్యే ప్రాసెస్ ఏమన్నారంటే ఎస్ఈఓ అన్నారు. నెక్స్ట్, ఇది ఎస్ఈఓ వచ్చేసేసి ఎన్ని రకాలు? మనకి ఎస్ఈఓ వచ్చేసి 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, అనదర్ వన్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఇక్కడ ఇది కూడా ఒక ప్రాసెస్. మనకి జనరల్ గా వెబ్సైట్ డిజైన్ చేస్తుంటారు, దాన్ని ఏం చేస్తామంటే గూగుల్ అల్గోరిథం రూల్స్ ప్రకారం ఏం చేస్తామంటే ఏ పేజీకి అయితే మీరు ఎస్ఈఓ చేస్తున్నారో ఆ పేజీని మోడిఫై చేస్తాం లేదా ఎడిట్ చేస్తాం. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏంది, ఇది ప్రాసెస్ ఆఫ్ మోడిఫైయింగ్ ఆర్ ఎడిటింగ్ వెబ్ పేజెస్ అకార్డింగ్ టు ద గూగుల్ అల్గోరిథం రూల్స్. ఏంటంటే ఆ రూల్స్ ఏంటి, ఏమున్నాయి? యుఆర్ఎల్ ఉంది, అంటే మీ యొక్క వెబ్సైట్ యుఆర్ఎల్ ఎట్లా ఉండాలి, అంటే ల్యాండింగ్ పేజ్. నెక్స్ట్ మెటా టైటిల్ ఎలా ఉండాలి, మెటా డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, హెడ్డింగ్స్ ఎలా ఉండాలి, కీవర్డ్స్ కంటెంట్ లో ఉన్నాయా లేదా. ఈ ప్రాసెస్ చాలా ఉంటాయండి. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్, బోల్డ్, ఇటాలిక్, ఇమేజెస్, ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓలో కవర్ అవుతుంది అనమాట. అంటే మన యొక్క వెబ్ పేజ్ ని గూగుల్ అల్గోరిథం రూల్స్ ప్రకారం మోడిఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఇది వన్ టైం ప్రాసెస్. ఒకసారి ఆన్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్ చేసినాక మనం మళ్ళీ మరొకసారి చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, ఇది చేస్తే ఎక్కడ కూడా మీ యొక్క వెబ్సైట్ మీకు సెర్చ్ ఇంజిన్ లో విజిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఇది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే లింక్ బిల్డింగ్ ప్రాసెస్ అండి. మన యొక్క వెబ్సైట్ ని వేరే వాళ్ళ అదర్ పర్సన్స్ వెబ్సైట్స్ తో లింక్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఇక్కడ రాసిన చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ వెబ్సైట్ ఇంటూ డిఫరెంట్ అదర్ హై డొమైన్ అథారిటీ అండ్ పేజ్ ర్యాంక్ వెబ్సైట్స్ ఇస్ కాల్డ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. దీన్ని లింక్ బిల్డింగ్ అనొచ్చు, లేదా బ్యాక్ లింక్స్ అనొచ్చు, లేదా బ్యాకింగ్ ప్రాసెస్ కూడా అనొచ్చు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. మీకు మీ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు రన్ అవుతుందో అన్ని సంవత్సరాలు మీ బిజినెస్ కి ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. చేయకపోతే ఏమవుతుందంటే మీ యొక్క పొజిషన్ అనేది డౌన్ అవుతుంది. ఎందుకంటే మీ కాంపిటేటర్స్ వాళ్ళ వెబ్సైట్స్ కి వాళ్ళ ఆఫ్ పేజ్ రెగ్యులర్ గా చేస్తుంటారు. అయితే ఆన్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ని యూజ్ చేసి ఎప్పటికప్పుడు మన పొజిషన్ గూగుల్లో ర్యాంక్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేట్టు చూస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్. మరి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఏమున్నాయి అంటే ఇవన్నీ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మీ యొక్క వెబ్సైట్ కంపల్సరీ సెర్చ్ ఇంజిన్ లో
ఫస్ట్ పేజీకి రావడం అంటే ఖాయం. మన వెబ్సైట్ ఫస్ట్ పేజీలోకి కంపల్సరీగా వస్తుంది. సో ఎనీవే ఎస్ఈఓ అంటే ఏంటి ఇక్కడ డిస్కస్ చేసాము. అట్లానే ఎస్ఈఓ టైప్స్ డిస్కస్ చేసాము. అట్లానే వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, వాట్ ఆర్ ద రూల్స్. ఆన్ పేజ్ ఎస్ఈఓ రూల్స్ చూసాము, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ రూల్స్. నెక్స్ట్ చాప్టర్ లో అసలు ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.